పిలిపించుకుని చేశారు అధ్యక్ష, పిలిపించుకుని నడిపించుకునేంత ఈయన స్థితిలో మీరు లేవు ఇక్కడ కౌన్సిలర్లు. రారంటే లేచి పెడతాం, బాయ్కాట్ చేస్తాం, దాంట్లో ఉంది. అది కాదంటే అది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే మీరు ఇట్లా చేసే ఉద్యోగస్తులు ఇట్లా అయింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. 4 గంటలకని చెప్పిన వాళ్ళు 4:50 అయినా కూడా రాలేదంటే వెయిట్ చేసే అవసరమా మాకు? ఇక్కడ అడిగేది ఏముంది? పోదాం పదండి, రేపు ప్రెస్ వస్తుంది, తర్వాత ఇచ్చేస్తాము. ఇట్లా అడుక్కునేదంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సార్ మీటింగ్. ఇట్లా అడుక్కుని వాళ్ళకి వీలైనప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసమే మనం ఉండేటటువంటి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికి ఇదేముండదు. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. అజెండాలు పంచడంలో కూడా టైం లేదు, మెసేజ్లు పెట్టడంలో కూడా టైం లేదు. మొన్న శనివారం 6 గంటలకని మెసేజ్ వచ్చింది, మరి ఈరోజు 4 గంటలకని మెసేజ్ వచ్చింది. పైన పడి నడిపించుకున్నట్టుండదు ఇక్కడ మాకే కౌన్సిల్. మీరు ఇట్లా వీక్నెస్ ఇస్తే వాళ్ళు ఏం లేదు, ఇంక మాటిన్నారు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఏమో కానీ మేము 4 తరాల నుంచి చూస్తున్నాం. 95 నుంచి కౌన్సిలర్లు చైర్మన్లు గట్టికుంటేనే ఇక్కడ కౌన్సిల్. లేదంటే మున్సిపల్ సిబ్బంది చేతిలో పోయిందంటే నువ్వు నేను వాళ్ళకి భజన చేయాలవుతుంది. సార్ 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 అని ఆ భజన కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు మీటింగ్లో 3 నెలలు అడిగినా ఇక్కడ ఉద్యోగస్తులు వాటిలో రావడం లేదు. మీకు నచ్చిందేమో, నాకన్నా నచ్చలేదు. చూడ కౌన్సిలర్లు మీరు 50 నిమిషాలు మీకు చైర్మన్ వచ్చినా కూడా రాలేదంటే ఇక అది చాలా అవమానపరిచినట్టు. మీ ఇష్టం అది. మీకు నచ్చినప్పుడు ఇక అందరు కౌన్సిలర్కి నచ్చినప్పుడు నా ఒప్పింటే ఏం పోయేది ఉండదు చెప్పండి. నేను ఒకటి ఎందుకు మీ ఇష్టం కావాలా? సరే వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం. రేపు వాళ్ళు వచ్చే నెల ఇంకొక గంట లేట్ వస్తారో అట్లా కూర్చుందాం లేండి. దాంట్లో ముందు రావాలా? వాళ్ళు కూర్చోవాలి 4 గంటలకి. మీటింగ్ అంటే 4 గంటలకు కూర్చోవాలా. మేము వచ్చే మేర ఇంకా అట్లా అనుకుంటే వచ్చే నెల వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇంకో నెల ఇంకో రకంగా వస్తాడు. ఇదేం మాకు నచ్చలేదని తెచ్చా. ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి ఏం నచ్చిందేమో కానీ నాకంటూ నచ్చలేదు. పోదాం పదని లేచి ఏముంది? సైనిక్ చేస్తాము, ఇట్లా స్టాఫ్ రానందుకు పోతున్నామని చెప్పి పోయిస్తాము. బాబు అటెండెన్స్ ఇవ్వండి, అబ్బా బుక్ ఇవ్వండి, పోయిస్తాం మేము. అధికారులకి పని ఉందంటే ఇన్ఫర్మేషన్ అన్నా మీకు ఇవ్వాలి కదా. అర్ధ గంట లేట్ అవుతుంది. ఇప్పుడు అధ్యక్ష ఏదన్నా పని పడింటే ఉద్యోగస్తులకి అత్యవసరంగా ఏదన్నా వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కనీసం మీకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మేడం ఇట్లా పోతున్నాము, మాకు వచ్చేకి వీలు కాదు, దయచేసి మీకు మీటింగ్ నడుపుకుంటారా, పోస్ట్ పోన్ చేసుకుంటారా అనేది మీకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇంకా మీరు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే ఇంకా చైర్మన్ పదవికి విలువ లేదు అధ్యక్ష. మీరు ఏమన్నా అనుకోండి, చైర్మన్ పదవికి విలువే లేదు. ఇంత అడ్జస్ట్ అయిపోతున్నారంటే మీరు నాకంటే అవమర్యాద. ఇక్కడ ఉండే కౌన్సిలర్లు కూడా మరి ఎట్లుంటారేమో వీళ్ళకి తేలాలి. బీసీ జరిగినా ఏం జరిగినా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అయిపోయి కదా. మీటింగ్ సైన్ చేస్తాం, పోతాం, 1వ తారీఖు పెట్టుకుందాం. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉంది, సంతోషం, మేము కాదనిలే. నేను కూడా అర్థం చేసుకోగలను. నేను కూడా మనిషినే. ఒకరిని కించపరచాలనే ఆలోచన నాకు లేదు. మీకు మీటింగ్ ఉంది కదా, అదే విషయం చెప్పేస్తే వచ్చి సైన్ చేస్తాం. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు పెట్టుకుంటాం కదా కౌన్సిల్. అసలు రిమైనింగ్ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్ అన్న ఉండాలి కదా. వాళ్ళు కూడా ఎవరు లేరు. కింద హాజరు కావాల్సి వచ్చింది. కావాల్సిన విషయం రైలు వచ్చారు. ఒక్కటి